కంటూ కలలు కంటూ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా కృతజ్ఞతలు కలిగి దృఢమైన సంకల్పంతో ప్రేరేపించటం మొదలుపెట్టి ప్రేరేపించబడుతూ పట్టుదల వదలకుండా అనుభవంతో ముందుకు నడుస్తూ వినడం నేర్చుకుని సానుకూల వైఖరి కలిగి నమ్మకంతో లక్ష్యాన్ని ఏర్పరచుకుని బలంగా విజయం సాధిస్తూ స్నేహభావాన్ని పెంచుకుంటూ భావ ప్రసరణ చేస్తూ ఆయుధములాగా చేసుకుని భావ ప్రసరణని భరోసాతో జీవితంలో ముందుకెళ్ళాలి. నేను చెప్పి మీరు ఏ పదాలైతే చెప్పారో అదే చెప్పాను. నేను తప్పు చెప్పాను సార్. నేను కొత్త పదం అంటే దానికి సంబంధించే నేను చెప్పాను మీకు. కృతజ్ఞతతో మీరు చెప్పాలని చెప్పాను మీకు నేను. సో ఇవన్నీ ఒక వ్యక్తికి కావాలా వద్దా సార్? కనాలి సార్. అబ్దుల్ కలాం గారు అంటే డ్రీమ్ టు డెవలప్ నుంచి అన్వేషణ డ్రీమ్ అని. డ్రీమ్ టు డ్రీమ్ కళలు కట్టడానికి కను, బట్ అచీవ్ ద డ్రీమ్. ఈ కళలనే అచీవ్ చేయి. కళలు కంటూ కూర్చే కుదరదు. నీకు ఐశ్వర్యరాయని పెళ్లి చేసుకోని కలగన్నావు, ట్రై చేయి. శేఖర్ గారు ట్రై చేయి, తప్పలేదు. అవ్వచ్చు. ఈ మధ్యన విడాకులు ఇచ్చిందండి ఆవిడ. నెక్స్ట్ ఆత్మవిశ్వాసం. ఎస్, యూ నీడ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇందాక మన పొద్దు నుంచి సెల్ఫ్ మోటివేషన్ ఏం చెప్తున్నావు? నువ్వు సాధించగల నమ్మకం నువ్వు పెట్టుకో, నువ్వు ఖచ్చితంగా జీవితంలో ముందుకెళ్తావు. నెక్స్ట్ కృతజ్ఞతలు. సార్, నేను ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులకి నీకు 4 అక్షరం అతనికి బాబు పుట్టాడు. అంతేనండి. థ్యాంక్ యూ. కూర్చోండి. తీసుకుని రోడ్డులో గట్టిగా అబ్బాయి పుట్టి జానీకి చెప్పారు, ఈ నెల 25న కాకినాడ వెళ్ళాలి. టోనీకి అబ్బాయి పుట్టే
జానీకి చెప్పారు ఈ నెల 25న కాకినాడ వెళ్ళాలి. ఓకేనా? అబ్బాయి పుట్టారు ఈ 25వ తారీఖున ఆయన పేరు జానీ అని పేరు పెట్టండి. ఎవరు రావాలి దానికి? అబ్బాయి పుట్టారు, అబ్బాయి జానీ పేరు. అదే ఇన్ఫర్మేషన్ నాకు. ఇంకా నాకు ఏ డీటెయిల్స్ తెలియదు, ఏ డీటెయిల్ కూడా లేదు. నా పై వాళ్ళు నాకేం చెప్పలే. ఆయన ఏం చేశాడు, వెంటనే దుర్పేసుకున్నాడు. ఏది ఉండకూడదు అంటే నా పయోడు ఇదే చెప్పండి, ఇదే చెప్తున్నాను. అది అంతేనా? నాకు డౌట్ ఉందండి. ఏం లేవు, అర్థం కూడా. వెరీ గుడ్, కూర్చోండి. ఎవరండి వెయిట్ కాలం చెప్పింది? ఈయన పేరు రాసుకుంటాడు, ఈయన ఆల్రెడీ చూసాడు. వెయిట్ కాలం అనేది ఇంపాసిబుల్ చెప్పడం. రీసోర్స్ సార్ని నాగేంద్ర సార్ని చెప్పు. సార్ చెప్పండి. నాకు ఫస్ట్ ఒకటి ఇచ్చి మేడం గారు మళ్ళీ తీసేసుకున్నారు. చెప్పండి. మళ్ళీ ఒకటి ఇచ్చారు సార్. ఇది రేపు ఏం చెప్పాలి? ఫైనల్ గా చెప్పాలి. టీమ్ యాజ్ అ టీమ్. శేఖర్ గారు మాట్లాడతారు సార్. షేప్ కూడా ఏం అర్థం కావట్లేదు. అలా చెప్పాలంటే ఏ టైప్ లో ఉంటుంది, కింద చంద్ర ఆకారం లాగా కట్ చేసి ఉంది. అలాంటివి ఎవరికి ఇచ్చారా? ఒక నిమిషం పనవనండి. ఈ ఐటమ్ ఎవరికి వచ్చింది? నాకు వచ్చింది మోస్ట్లీ అందరికీ ఒకటే వచ్చి ఉండొచ్చు. బాబు ఆగండ్ర నాయన. ఎవరెవరు వచ్చేదండి? ఒక నిమిషం నాదొకటి నెక్స్ట్ మొత్తం ఎంతమంది? ఒకటి చెప్పండి. నాదొకటి 5. దిలీప్ గారు మోస్ట్లీ అందరికీ ఒకటే వచ్చి ఉంటుంది. లైక్ ఇస్ టీమ్ గేమ్. టీమ్ అంటే అందరికీ ఒకేలా ఉంటుంది. ఒక్క నిమిషం సార్, ఆల్రెడీ చెప్తున్నాను కదా సార్. నెక్స్ట్ మాట్లాడుతున్నాను బాబు. అవన్నీ కాదు, నేను చెప్తే వినండి. నాకు వచ్చింది ఏ ఆకారంలో అనిపించి కింద చంద్ర ఆకారం సగం ఉంది. అలాంటిది ఎవరికి వచ్చిందని 30 వాళ్ళు చెప్తే నాకు లింక్ ఎంతమంది వచ్చింది? దిలీప్ ఒక్క నిమిషం ఆగండి అమ్మా ప్లీజ్. ఫ్రెండ్స్ ఒక్క నిమిషం ఆగండ్రా బాబు. ఫ్రెండ్స్ ఒక్క నిమిషం నుంచోవాలి. ఇది చందువాయి చాపు ఉంటారు కదా, అలా ఉంది సార్. లోబెస్ట్ రైడ్ ఉందా? లోబెస్ట్ రైడ్ లో నాకు వచ్చింది. మాక్సిమం టీం కోసం కనుక్కోండి. లోబెస్ట్ అరే బాబు, లోబెస్ట్ రైడ్ ఐడియా ఉందా? నాకు ఏ ఆకారంలో ఉన్నది సార్ రాంబస్ టైప్ లో వచ్చింది. క్యాంపస్ టైప్ లో సేమ్ అంతే. రైట్. కంప్యూటర్ బాక్స్ వచ్చింది. ఎస్ రైట్. బాబు ఒక్క నిమిషం. దిలీప్ గారు ముందు మాట్లాడతారు, ఆ తర్వాత ఎవరన్నా మాట్లాడదు. ముందు దిలీప్ గారు అన్నది సాల్వ్ అవ్వడం ముందు వెయిట్ చేయండి. దిలీప్ గారు నాకు నిడువుగా ఏ ఆకారంలో ఉంది, కింద వచ్చేసరికి ఒక సైడ్ చంద్రాకారంలో చిన్నది కట్ చేసి ఉంది. అలాంటి పీసు ఎవరికి వచ్చిందని ఒక 1 by 1 పెడితే లెక్క మీ దగ్గర నుంచి లెక్క తీసుకోండి. నేను ఒకటే చిన్నదే వచ్చింది. ఏ అనేది పెద్దగా ఉండి కింద జస్ట్ చంద్రాకారంగా వచ్చింది సర్కిల్. అంటే ఐ మీన్ చాలా చిన్నది. చంద్రుడు లాగా చిన్నది వచ్చిందని చెప్తున్నాను. ఏ అని చెప్తున్నాను కదా, ఓకేనా? ఇది నాకు వచ్చింది. నెక్స్ట్ పేరు చెప్పి 2 అని లెక్క. నాది 1. 1 దిలీప్ చెప్పాక సెకండ్ పర్సన్ 2 చెప్పండి.
ఎవరు చెప్తారు తర్వాత 3 నెంబర్ చెప్పండి. అనిల్ 3 అంటే సార్ బీకేకే 1 చెప్పారు కదా, 3 అని చెప్పారు, మళ్ళీ 2 అబ్జర్వర్స్. సార్ ఇప్పుడు మీకు ఏ పెద్దది వచ్చి అర్ధచంద్ర ప్రకారం చిన్నది వచ్చిందా? అవును సార్. మాకు సపరేట్ మాకు ఏ చిన్నది వచ్చి అర్ధచంద్ర సార్ నేను అదే చెప్తున్నాను సార్. నేను ఏమంటానంటే ఏ వాడుగా వచ్చి చంద్రుడిలాగా చిన్నది వచ్చింది. ఇది పైన కింద సేమ్ టు సేమ్ అంతేనా? ఒకటే నిడువు ఏ అంటే దాని అర్థం ఏంటి? నిడువుగా ఏది రివర్స్ వి అంటే ఆకారం ఒక రకంగా. యారో మార్క్ లాగా ఉంది, కిందేమో ఫుల్ మూన్ హాఫ్ మూన్ లాగా ఉంది. అది నాకు వచ్చింది. నేను ఒకటి ఇలా వచ్చిన వాళ్ళు ఎవరంటే నెంబర్ చెప్పండి. నాది 2. కంగారు పడక 4 చెప్పారు, 4 నుంచి 5 ఎవరు ఉన్నారు? 5 చెప్పడమేనా? 5 బి అన్నారు ఇంకా. కౌంట్ ఎంత ఉంది? అరే సెకండ్ రోలో వచ్చేసరికి అనిల్ గారు ఫస్ట్ జిఎస్ఆర్ చాలా సైలెంట్ గా ఉన్నాడు, నో పార్టిసిపేషన్ అంటే నో పార్టిసిపేషన్ అట్ ఆల్ జిఎస్ఆర్ ఫస్ట్. తర్వాత ఎల్బీఆర్ వీళ్ళిద్దరు అసలు ఏం మాట్లాడాల, వాళ్ళు చూసుకున్నారు, మాట్లాడుకున్నారు, అసలు ఏమి ఎవరితో సంబంధం లేదు మాకు అని చెప్పి అన్నట్టుగా బాగా బొమ్మ నా దగ్గర లాగేసుకుంది మేడం ఇచ్చి. తర్వాత అనిల్ గారు ఆయనకున్న ఇచ్చిన ఏ ఐటమ్ అయితే ఐటమ్ కరెక్ట్ గా చెప్పారు, మిగిలిన వాళ్ళు వినట్లేదు, ఈయన చెప్తానే ఉన్నారు. చివరికి ఆయన కారణం అయిపోయాడు ఎందుకు వచ్చింది వీళ్ళతో గొడవ. లేకపోతే సతీష్ ఈ విషయానికి వచ్చేసరికి కొంచెం మాక్సిమం చెప్పాడు, కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేశాడు, కానీ ఈయన మాట కూడా ఎవరు వినట్లేదు అన్నారు. ఇక రాజుబాబు ఈయన అయితే ఇటు సతీష్ ని అటు ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని ఇద్దరిని డిస్టర్బ్ చేయడమే. బాస్ మీ దగ్గరే ఉంది, ఇది ఒకళ్ళొకరు తీసుకోకూడదు ఆయన అంటాడు ఈయన. అట్లా ఈయన మొత్తం డిస్టర్బ్ చేశాడండి ఈయన. ఇది వాళ్ళు చేసేది మొత్తం టోటల్ టీమ్. గారికి డాక్టర్ నిహారిక మేడం గారికి కూడా మా ప్రత్యేక కృతజ్ఞతలు అండి. ఫస్ట్ మేము 2 months బ్యాక్ ఐ థింక్ నేను మీతో ఇంటరాక్ట్ అయినప్పుడు
మేము కూడా చాలా పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ అటెండ్ అయ్యామండి, ప్లస్ చాలా పర్సనల్ క్లాసెస్ కండక్ట్ చేశాం. కానీ ఇంత ఫ్రూట్ఫుల్గా చక్కగా జరిగింది. అలాగే మాకు ఇంకా అంటే టైం అప్పుడే అయిపోయిందా అన్నట్టుంది. మా రిక్వెస్ట్ ఏంటంటే ఈసారి నుంచి మీరు ఈ 7 o'clock 8 o'clock ట్రైన్ కాకుండా అవసరమైతే ఈ నైట్ కూడా ఇక్కడ ఉంటే నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటే మీకు మాకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది. అంతేకాకుండా మాకు నిన్నటి నుంచి కూడా అబ్జర్వ్ చేస్తే నిన్నటి క్లాస్ కి రాకేష్ చెప్పినట్టు ఇవాళ క్లాస్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ప్లస్ ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు కూడా నిన్న బ్యాచ్ వేరు ఇవాళ బ్యాచ్ వేరు. అఫ్ కోర్స్ నిన్నట్లాగానే ఇవాళ కూడా ఆల్మోస్ట్ 1 year దగ్గర నుంచి ఆల్మోస్ట్ 30 years ఎక్స్పీరియన్సెస్ నిన్న ఉన్నారండి, ఇవాళ ఉన్నారు. వీఆర్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ దట్. తర్వాత డాక్టర్ నాగేంద్ర కుమార్ గారు, డాక్టర్ నెహ్రగ గారితో కూడా నేను అనుకునేది ఏంటంటే ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ 1 class అయినా మనం సార్ దగ్గర మనం ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ జూన్ జూలై నెలల్లో 1 క్లాసు మనం గనక తీసుకుంటే బాగుంటుంది అనేది ఆలోచన. నేను మన మేనేజ్మెంట్ తో చెప్పి శాంక్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే సార్ ఇంకా వచ్చి చెప్పారు కదా మళ్ళీ ఇదే కదా నెక్స్ట్ ఇయర్ కూడా వచ్చి చెప్పేదని అనుకోకండి. నెక్స్ట్ ఇయర్ టాపిక్ మారిపోతుంది, అప్పటికి ఎగ్జాంపుల్స్ మారిపోతాయి, అట్లాగే మన నీడ్స్ మారిపోతాయి. పర్టికులర్ గా చేంజ్ గురించి ఒకటి చెప్పారు లాస్ట్ లో. ఇవాళ నిన్న కూడా సేమ్ జరిగింది. ఆ చేంజ్ అనేది టువర్డ్స్ పాజిటివ్ వైపు చేంజ్ అవ్వాలండి. సార్ చేంజ్ అవ్వాలి కదా అని చెప్పేసి మా దిలీప్ డీలర్ 10 కేసులు పెడుతుంటే సార్ చేంజ్ అవ్వాలన్నా మా వాళ్ళు మీరు 10 కేసులు ఆర్డర్ పెడితే అలాగే 5 కేసులే పెట్టాలి మీరని అనకూడదు. అది కూడా చేంజ్ అవ్వడమే కదా. 10 కేసులు ఆర్డర్ తీసుకోవడం ప్లేస్ లో 5 కేసులు తీసుకోవడం అనేది చేంజే కదా. ఆ టైప్ చేంజ్ కదా కావాల్సింది. 10 కేసులు 20 కేసులు అట్లా తీసుకోవాలనే చేంజ్ కావాలి. అట్లా మనం పాజిటివ్ గా కంపెనీకి ఏ విధంగా చేస్తే బెనిఫిట్ జరుగుతుందో ఆ విధంగా మాత్రమే మనం బిహేవ్ చేయాలి. అది నెగిటివ్ లో కావచ్చు, పాజిటివ్ లో కావచ్చు. ఆల్వేస్ పాజిటివ్ గా ఉండాలి. ఒక్కోసారి కొన్ని మనకు తెలియకుండానే నెగిటివ్స్ ఎదురవుతాయి మనకి. ఆ నెగిటివ్స్ లో కూడా మనం పాజిటివ్ వెతుక్కోవాలి. అదే చాలా మంది అంటారు సింపుల్ గా కింద పడ్డా పై చేయని అదే అంటావా నువ్వు అని అంటారు చూసారా. అట్లా కింద పడ్డా కూడా పై చేయి కంపెనీదే అయి ఉండాలి, కంపెనీకే బెనిఫిట్ జరగాలి. ఎప్పుడైతే కంపెనీకి బెనిఫిట్ జరిగిందో అప్పుడు మనందరం హ్యాపీగా ఉంటాం. ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ అంతా ఎందుకు చేసాం మనందరం హ్యాపీగా ఉండడానికి చేశాం. కొంతమంది నన్ను తిట్టుకుని ఉండొచ్చు, అందులో ఫస్ట్ తారక్ గారు అయి ఉండొచ్చు. ఆయన రావడానికి అవకాశం లేదని అంటే నేను యాక్సెప్ట్ చేయలే. పాపం ఆయన పడుతూ లెగుస్తూ నానా బాధలు పడి 1000 kilometers పైనుంచి ప్రయాణం చేసుకొచ్చారు. అది ట్రైన్ మిస్ అవ్వడం జునాగఢ్ వెళ్ళిపోయిందండి భువనేశ్వర్లో. మళ్ళీ వేరే ట్రైన్ కూడా దొరికింది. నాగేంద్ర కుమార్ గారు, నిహారిక మేడం గారు, కేవీఆర్ సార్ ఆధ్వర్యంలో మైండ్ ట్రీట్ కి సంబంధించి ఈ విషయాలు అందరికీ తెలుసు, కానీ మనం అమలు చేయడం లేదు. టైం మేనేజ్మెంట్ సార్ ఏవైతే చెప్పారో అన్ని ఇంపార్టెన్స్ మనకు తెలుసు, కానీ మనం ఫాలో అవడం లేదు. అది ఫాలో అయితే 100% రిజల్ట్ మీరు ఇవ్వగలుగుతారని సార్ ఆల్రెడీ చెప్పారు. 50% మనం ఫాలో అవుతున్నాం. 50% కనుక ఫాలో అయితే ఖచ్చితంగా మనం చేయగలుగుతాం. ఈ ప్రోగ్రాం ద్వారా 50% కూడా పూర్తి చేస్తామని మీ సమక్షంలో సార్కి మేము ప్రామిస్ చేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా నేనైతే యాటిట్యూడ్ అనేది కొద్దిగా అసలు ఏంటి ఒకే మైండ్ సెట్ లో ఉన్నానది కాకుండా యాటిట్యూడ్ అనేది దీనివల్ల ఎంత డిస్టర్బ్ అవుతుంది, లేదంటే మన వల్ల ఇంకొకరు ఎలా ఇబ్బంది పడతారు, లేకపోతే వాళ్ళ వల్ల నేను అనేది బాగా నేర్చుకున్నాను. నాకు మెయిన్ పాయింట్ అంటే యాటిట్యూడ్ అనేది చేంజెస్ చేసుకోవాలని అనిపించింది. సో అది నేర్చుకోవడం వల్ల ఈరోజు అది ఇంపార్టెంట్ నాకు అనిపించింది. అలాగే నిహారిక మేడం గారికి ఈ నిన్న ఆల్రెడీ జరిగిన సెషన్ చూసాం, ఇవాళ జరిగిన సెషన్ చూసాం. నిన్న మనం అందరం ఎట్లా ఉన్నాం, మన ఇండస్ట్రీ ఎలా ఉంది, మనం ఎట్లా ఉన్నాం దాన్ని బట్టి ఇవాళ ఉన్న ఇంకా క్లాస్ ఇంకా ఇంప్రూవ్మెంట్ చేశారు. నిన్నటికి వాటికి మేము డిఫరెన్స్ కూడా చూడగలిగాం. అట్లాగే సో అట్లాగుంటే ఇంకా నెంబర్ ఆఫ్ సెషన్స్ కనుక సార్ మనతో కానీ కంటిన్యూ అయితే మనం డీలర్ని కానీ ఫార్మర్ని కానీ మన కెరియర్ లో కానీ లేకపోతే పర్సనల్ గా కానీ ఎట్లా అయితే మనం మౌల్డ్ చేసుకోవాలనేది ఇంకా
బాగుంటుంది అనుకుంటున్నాను. నెంబర్ ఆఫ్ సెషన్స్ కనుక మీతో ఉంటే సార్, ఎందుకంటే ఫస్ట్ సెషన్ కి సెకండ్ సెషన్ కి మాకు తేడా కనపడింది కాబట్టి చాలా థ్యాంక్ యూ సార్. మేము కూడా చాలా నేర్చుకున్నామండి, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి. అట్లాగే ఈ సంవత్సరం పర్టికులర్ గా మా కృష్ణా జిల్లాలో ఈ ఫ్లడ్ ఎఫెక్ట్ అనేది రీసెంట్ గా రావడం మా దురదృష్టం. అయినా కానీ ఇటువంటి కష్ట సమయంలో మీరు వచ్చి మాకు క్లాసెస్ ఇచ్చారు కనుక ఈ కష్టాన్ని మేము ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఓవర్కమ్ అవుతామని, ఇదొక మాకు ఒక మంచి రాకెట్ పైకి వెళ్లాలంటే ముందు ఫైర్ చేస్తారు కదండి, అలా ఈ ఫైర్ కింద మీ క్లాసెస్ మాకు ఉపయోగపడతాయని చెప్పేసి నేను భావిస్తూ, అలాగే మీరందరూ కూడా అలాగే భావించమని చెప్పేసి, ఈ నష్టాన్ని నష్టం అని అనుకోవద్దు. దీని నుంచి మనం లెసన్స్ నేర్చుకుని మన టార్గెట్లు మనం కంప్లీట్ చేసుకుని ముందుకెళ్దాం. ఆల్రెడీ జేపీ గారు కూడా నిన్న చాలా అప్రిషియేట్ చేశారు, వచ్చారు, క్లాసెస్ విన్నారు, అప్రిషియేట్ చేశారు. వారు కూడా క్లాసెస్ పెడదామని అంటున్నారు. సో ఈ విధంగా మనం ఇంకా వారి యొక్క ఏ అయితే మెళకువలు ఉన్నాయో మనం బిజినెస్ చేయడంలో కానివ్వండి, లేకపోతే మన పర్సనల్ లైఫ్ లో, మన ఫ్యామిలీలో, మన రిలేటివ్స్ లో ఇంకా ది బెస్ట్ పర్సన్ గా ఎలా ఉండాలనుకోవడానికి సంబంధించిన విషయాలన్నీ ఫ్యూచర్ లో కూడా మనం డాక్టర్ నాగేంద్ర కుమార్ గారు, డాక్టర్ నిహారిక గారి దగ్గర నేర్చుకుని మనం లైఫ్ లో ఒక ఉన్నతమైన వ్యక్తిగా మీరందరూ మనందరం కూడా ఎదగాలని కోరుకుంటూ, మరి మరొక్కసారి నా డాక్టర్ గారికి, డాక్టర్ మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నేను నిన్న విన్నా ఇవాళ విన్నాను సార్. ఇవాళ యాక్చువల్లీ నేను ఎక్కడైనా బోర్ కొడుతుంది అంటే ఫస్ట్ కొట్టలేదు, నిన్నటి మీద ఇవాళ తొందరగా అయినట్టు అనిపించింది క్లాస్ మొత్తం. అలాగే మామూలు కూడా నన్ను తిట్టుకుని ఉంటారు, ఇక టీకి వెళ్ళినా భోజనానికి వెళ్ళినా తొందరగా వచ్చాను అలవాటు పెట్టి, ఎప్పుడు మీటింగ్ లో అలవాటు పెట్టను. కానీ ఇవాళ మీరు చెప్పారు కదా 4 రోజులు నాకు ముందే చెప్పారు, టైమింగ్స్ కరెక్ట్ గా ఫాలో అయితే ఎక్కువ కవర్ అవుతాయని. అదే ఇది మన అగ్రికల్చర్ రిలేటెడ్ కనుక మీకు స్మాల్ ఈవెంట్ సార్, అవన్నీ మేము చూస్తాం సార్. సార్ విజయవాడ స్పెషల్